హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఏంటంటే మనం చింతపండుతో పులిహోర చేసుకుంటున్నాము. ఒక 2 గ్లాసులు రైస్ వండి పెట్టానండి. తర్వాత చింతపండు 100 గ్రాములు మెత్తగా కొంచెం లైట్గా వేడి నీళ్ళలో ఉడకబెట్టేసి రసం తీసి పెట్టాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా ఇంగువ వేసి అన్నీ వేసి తాలింపు వేసుకున్నాం కదా. తర్వాత ఈ తాలింపు అన్నం చల్లారి పెట్టుకుంటాం కదండి ఒక ప్లేట్లో. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం దాంట్లో అన్నంలో వేసుకుంటాము. తర్వాత కొంచెం పసుపు వేసుకుని తాలింపులో అన్నంలో కలిపేసుకుంటాము. ఇప్పుడు చింతపండు అంతా వడకట్టుకునేసి ఆయిల్ మిగిలింది కదా, దాంట్లో వేసి ఉడకబెట్టుకుంటాం అనమాట. దాంట్లో తగినంత సాల్టు, మన టేస్ట్ తగినంత. కొన్ని పచ్చిమిర్చి వేసానండి, కొంచెం పచ్చిమిర్చి వేసాను. తర్వాత కొంచెం బెల్లం వేసానండి. బెల్లం ఎందుకంటే చింతపండు పులిహోరలో వేస్తే టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇంకేంటంటే మనకి హెల్త్ కూడా చింతపండుతో బెల్లం తింటే మంచిదంట. వాతం అంటారు కదా, చింతపండు బెల్లం వేస్తే దానికి మనకి బాగుంటుంది హెల్త్కి అనేసి ఇలా ఫైనల్గా రెడీ అయిపోయిందండి పులిహోర. చాలా టేస్టీగా ఉంటుంది.